ఇంకో 5 రోజుల్లో విడుదల కాబోతున్న థగ్ లైఫ్ కు సంబంధించిన కర్ణాటక వివాదం అంత సులభంగా చల్లారేయడం లేదు. తాను క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదంటూ కమల్ హాసన్ తెగేసి చెప్పడం, దానికి స్పందనగా కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఈ సినిమాను బ్యాన్ చేస్తున్నామని చెప్పడం నిన్న జరిగిపోయాయి. ఇంకోవైపు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కొందరు థగ్ లైఫ్ బెంగళూరులో ఫలానా థియేటర్లో రిలీజ్ అవుతుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కొత్త చర్చకు దారితీస్తుంది. అయినా మండలి నిర్ణయాన్ని ధిక్కరించి వీళ్ళు అంత సాహసం చేయలేరు. కానీ మొత్తానికి కాంట్రవర్సీ రకరకాల మలుపులు తిరుగుతోంది. ఒకవైపు కమల్ కు మద్దతుగా కోలీవుడ్ నడిగర్ సంఘం పబ్లిక్ ప్రెస్ నోట్ ఒకటి వదిలింది. అటు కర్ణాటక అధికార పార్టీ మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, శాండల్వుడ్ పెద్దలు ముక్త కంఠంతో కమల్ క్షమాపణ చెప్పాల్సిందేనని భీష్మించుకుని ఉన్నారు. ఈ గొడవ వల్ల మంచివాడిగా పేరున్న శివరాజ్ కుమార్ సైతం ఈ ఇష్యూలో నలిగిపోవడం ఫ్యాన్స్ ని బాధిస్తోంది. థగ్ లైఫ్ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లడం వల్లే శివన్నకు ట్రోలింగ్ బారిన పడే దుస్థితి కలిగిందని వాపోతున్నారు. ఇది చూసైనా తనను అంత అభిమానించే శివరాజ్ కుమార్ కోసం సారీ చెప్పమని కమల్ ని వివిధ రూపాల్లో డిమాండ్ చేస్తున్నారు. శివన్న తండ్రి రాజ్ కుమార్ తో కమల్ అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు. థగ్ లైఫ్ కర్ణాటకలో రిలీజ్ కాకపోయినా పర్వాలేదని కమల్ ఇప్పుడు అనుకోవచ్చు. కానీ దీని ప్రభావం ఇతరత్ర రూపాల్లో కూడా ఉంటుంది. కన్నడ, తమిళం నుంచి పుట్టిందనే మాటకు ఆయన వద్ద ఆధారం లేనప్పుడు హుందాగా క్షమాపణ చెబితే అయిపోతుందనేది భాషా ప్రేమికుల వాదన. నేనేం తప్పు చేయలేదనేది కమల్ కౌంటర్. చేతులు చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో కన్నడ బయ్యర్లు వరి అవుతున్నారు. తమ డబ్బులు వెనక్కి రావడం కన్నా సినిమా రిలీజ్ కావడమే కోరుకుంటున్నామని కమల్ అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. చూడాలి ఇది ఎక్కడి దాకా వెళ్ళే అవుతుందో.